రోడ్ మీద యాక్సిడెంట్ జరిగింది. నేను ఆ కార్ని చూశాను, కానీ కార్ ఆపకుండా వెళ్ళిపోయింది. తన భర్తను పోలీసులు తీసుకువెళ్లారని మీ అక్క, నీ తోడికోడలు గుక్కపట్టి ఏడుస్తుంటే తన ఆర్తనాదాలు నీ చెవికి వినిపించలేదా? అక్క మీద ప్రేమ చచ్చిపోయిందా? నిన్ను అమ్మ కంటే ఎక్కువగా గౌరవించిన అరవింద్ మీద నీకున్న ప్రేమ చచ్చిపోయిందా? అరవింద్ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నాడు అంటే మా అందరికంటే ముందు నువ్వు ఏడుస్తావు. అలాంటి నువ్వు ఇంత బండరాయిలాగా ఎలా ఉన్నావు? అక్క అక్క అని నువ్వు ప్రాణంగా ప్రేమించే మీ అక్క ఏడుస్తుంటే నీ మనసు కరగలేదా? పోలీసుల నుంచి అరవింద్ని కాపాడుకోవాలనే ఆలోచన రాలేదా? రత్న, మీరెవరూ మాట్లాడకండి సృజన్, ప్లీజ్. కోడలిగా ఈ ఇంటి మీద నీకున్న ప్రేమాభిమానాలు ఏమయ్యాయి? కమాన్ చెప్పు కృష్ణవేణి, చెప్పు. మేడం, నేను రాగానే సాక్షిని నేనే అన్న విషయం చెప్పాలనుకున్నాను, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. చెప్తే ఏమవుతుందో అసలు నా ఊహకే అందలేదు. నా ఆలోచన మొద్దుబారిపోయింది. అక్కడ ప్రజ్ఞాదేవికి కోర్టులో సాక్ష్యం చెప్తానని నేను మాట ఇచ్చేశాను. దాంతో ఏం మాట్లాడాలో తెలియక ఉక్కిరి బిక్కిరైపోయాను. ఈలోపు జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. అందుకే హాస్పిటల్ నుంచి ఈ విషయం చెప్దామని ప్రిపేర్ అయ్యే ఇంటికి వచ్చాను మేడం. ఏంటి, సాక్ష్యం చెప్తానని మాటిచ్చావా? మాటిచ్చానని సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తావా? మాట వెనక్కి తీసుకో. రేపు నువ్వు కోర్టుకు వెళ్ళవు. సాక్ష్యం చెప్పు. రా మేడం, రండి. వదినా, అక్క. రత్న, వదినా, ఆగండి వదినా. అక్క. మేడం, వదినా. రత్న, ఆగు. మేడం, ఆగండి వదినా. అమ్మా అలివేని, బాధపడకమ్మా, లేమ్మా. అమ్మా అలివేని, లేమ్మా. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను లాయర్ గారు. అలాగే సార్. రామ్మా. చెప్పు కృష్ణవేణి, ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ యార్లగడ్డ కుటుంబం గురించి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? కమాన్, స్పీక్ అవుట్. ఈ ఇంటికి దీపం పెట్టాల్సిన పెద్ద కోడలివి ఈ ఇంటి దీపాన్ని ఆర్పేస్తావా నువ్వు? ఇంత
జరుగుతున్నా హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రజ్ఞాదేవిని కలిసొస్తున్నావా? ప్రజ్ఞాదేవికి మాటిచ్చాను అంటున్నావు. నీకు అత్తగారిగా అడుగుతున్నాను. ఈ ఇంటి యజమానిరాలిగా ఆర్డర్ వేస్తున్నాను. నువ్వు రేపు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి రాకూడదు. కోర్టుకి రాను, సాక్ష్యం చెప్పను అని నాకు మాటివ్వు. మాటివ్వు. మేడం, మేడం, ఆ పిలుపు మీద గౌరవం ఉంటే మాటివ్వు. కమాన్. మేడం, కృష్ణవేణి, ఏంటిది కృష్ణవేణి? మా వదిన ఇంతసేపు చేయి చాచి ప్రామిస్ చేయమంటే చేయవేంటి? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మా ఫ్యామిలీ కంటే నీకు నీతి నిజాయితీలే ఎక్కువ. అసలు అరవింద్ని కాపాడాలన్న బాధ కాని ఆవేదన కాని నీలో ఏమాత్రం కనిపించడం లేదమ్మా. అసలు ఏంటమ్మా నీ మొండితనం? అమ్మా కృష్ణవేణి, అరవిందుని పోలీసులు తీసుకెళ్తుంటే మన ఇంటి పరువు ప్రతిష్టలు మంటగలిసిపోయాయమ్మా. మా కోసం కాదు, ఈ ఇంటి కోసం కాదు, మా వంశ ప్రతిష్ఠ కోసం కాదు, నువ్వంటే ఎంతో గౌరవం చూపించి నీ మరిది కోసమైనా నువ్వు మాటివ్వవా? రత్నప్రభ మాట వినమ్మా కృష్ణవేణి. ఈ ఇంటి సుఖ సంతోషాల కోసం ఒక రకంగా అరవిందుని కాపాడటం నీ బాధ్యతమ్మా.
ఒక ఆడపిల్లకి పుట్టినిల్లు కంటే మెట్టినిల్లే ఎక్కువంటారు. ఎందుకంటే మెట్టినింటికొచ్చిన ఆడపిల్లకి కోడలిగా, భార్యగా, తల్లిగా, వదినెగా, ఇంటి యజమానురాలిగా ఉన్నత స్థానాన్ని కట్టబెడుతుంది మెట్టినిల్లు. అలాంటి ఇంటికి ఆజన్మాంతం రుణపడి ఉండాలి కాని ఇలా అందర్నీ ఏడిపించకూడదమ్మా. కృష్ణవేణి, నీ మౌనం సమాధానమని నేను సర్దుకుపోలేను. నీ కంటి నుంచి వచ్చే కన్నీళ్లకి ఏమాత్రం విలువలేదు కృష్ణవేణి. కేవలం నీ నోటి నుంచొచ్చే మాటలకు మాత్రమే విలువ ఉంటుంది. మాట్లాడు, మాట్లాడు కృష్ణవేణి. అమ్మా అల్వేని, భయపడకమ్మా. సాక్షి ఎవరో కాదు, మన కృష్ణవేణియే కదా. అంతా సర్దుకుంటుంది. అరవింద్ని ఎలాగైనా సేవ్ చేసుకుందాం. మీ అత్తయ్య ఎలాగైనా కృష్ణవేణి నొప్పించి అరవింద్ని ఈ కేసు నుంచి బయటపడేలా చేస్తుంది. కృష్ణవేణికి అరవింద్ అంటే ఎంతో అభిమానం. అలాంటి అరవింద్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి శిక్ష పడేలా చేయదు. తను ఖచ్చితంగా అరవింద్ గురించి ఆలోచిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఏడవకమ్మా. కృష్ణవేణి, నాకు అరవింద్ అంటే పంచ ప్రాణాలు. ఒక తల్లిగా వాడి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. మర్యాదగా ప్రామిస్ చెయ్యి. నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. ఇట్స్ మై ప్రామిస్. వంశీ గారు, ఏంటిది? కృష్ణవేణి నిమిత్తాన్ని కోపడుతుంది, నిన్ను కొట్టబోతుంది. అది నేను చూశాను కృష్ణవేణి. లేదు, అయ్యో అయ్యో, అలాంటిదేం లేదు వంశీ గారు. ముందు మీరు ఫ్లవర్ వాస్ కింద పడేయండి. చూడు కృష్ణవేణి,
నిన్ను తను బెదిరిస్తుంది. నేనంతా రూమ్లో నుంచి విన్నాను. కోర్టులో సాక్ష్యం చెప్పకూడదని బెదిరిస్తుంది కదా. నాకంతా తెలుసులే. నాన్న వంశీ, ఆ పూలకుండి కింద పడే. ఆహా, నేను ఎవరి మాట వినను బామ్మ. కృష్ణవేణి తప్పు చేయలేదు. అరవిందే తప్పు చేశాడు. నాకు కృష్ణవేణి అంతా ముందే చెప్పింది. అయ్యో వంశీ గారు వద్దు. అరవింద్ యాక్సిడెంట్ చేయడం తప్పు. అందుకే పోలీసులు తీసుకువెళ్లారు. దానికి కృష్ణవేణి ఏం చేస్తుంది? కృష్ణవేణి ఎప్పుడు అబద్ధం చెప్పదు. నిజం చెప్పకపోతే తప్పు కాదా? అందుకే కృష్ణవేణి కోర్టుకు వెళ్లి నిజం చెప్తుంది. మీరు ఎవరైనా సరే కృష్ణవేణిని బెదిరిస్తే కొట్టేస్తాను. పద కృష్ణవేణి. వంశీ గారు అయ్యో ఏంటదిరా ఇది? అంటే అరవింద్ యాక్సిడెంట్ చేయడం వంశీకి ముందే చెప్పి మనం తన మీద ఒత్తిడి చేయకుండా కృష్ణవేణి చూసుకుంది. ఇదంతా ఆ కృష్ణవేణి ప్రీప్లానే కదా. అందుకే వచ్చి రాగానే సరాసరి వంశీ రూమ్లోకి వెళ్ళింది. కృష్ణవేణిని ఎంత బెదిరించినా వంశీ అడ్డుపడతాడు. అరవింద్ తప్పు చేశాడని కృష్ణవేణి సాక్ష్యం చెప్తుందని ఏమీ తెలియని మన వంశీ చేత చెప్పించిందంటే కృష్ణవేణి మన మీద పగబట్టిందేమో అనిపిస్తుందో దినా. మయూరి, మధ్యలో నువ్వు రాకు. దయచేసి అందరూ వెళ్ళిపోండి. కృష్ణవేణి, అయ్యో ఈ విషయం లక్ష్మీనారాయణ గారు వింటే అగ్ని పర్వతాలు పేలిపోతాయి. కృష్ణవేణి, నీ మేనమామకు నీకు మధ్య ఇంక శాశ్వతంగా మాటలుండవు. హలో మయూరి గారు. వీరభద్రం గారు, మీ అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే మీకు చేశాను. పర్లేదండి, చెప్పండి. వీరభద్రం గారు,
ఈ విషయం మీ ఇంట్లో అందరూ వినాలి. ఏమైంది మయూరి గారు? చెప్తాను. ఇంట్లో అందరూ ఉన్నారు కదా, ముఖ్యంగా మీ అన్నయ్య గారు ఉండాలి. ఒక్క నిమిషం. అన్నయ్య 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 మయూరి గారు, మయూరి గారు, అన్నయ్య వచ్చారు. అన్నయ్య మయూరి గారు మాట్లాడండి. హలో, చెప్పమ్మా. అంకుల్, ఈ విషయం చెప్తే మీకు ఏమవుతుందోనని భయంగా ఉంది. అసలు నేనే షాక్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది అంకుల్. మీ అల్లుడు నాకు మేనల్లుడైనా అరవింద్ భవిష్యత్తు సర్వనాశనం అవ్వబోతోంది అంకుల్. అరవింద్ కేసు నుండి బయటపడాలంటే, అరవింద్కి శిక్ష పడకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క దారి. యాక్సిడెంట్ చేసిన సాక్షి కోర్టులో సాక్ష్యం చెప్పకూడదు. అవునమ్మా, నిజమే. ఆ సాక్షిని మేనేజ్ చేద్దామని అన్నా, వదిన, లాయర్ అందరూ అరవింద్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు అంకుల్. అలాగేనమ్మా. అసలు సాక్షి ఎవరని కనుక్కుంటే నిజం తెలిసింది అంకుల్. ఎవరమ్మా సాక్షి? మీ ముద్దుల మేనకొడలు కృష్ణవేణ్ అంకుల్. అరవింద్, నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేది ఎవరో తెలుసా? ఎవరత్తయ్యా? మీ వదిన కృష్ణవేణి.